సో మై నేమ్ ఇస్ రాజశేఖర్ అంపోలు. ఐఎమ్ ఎ డిజైనర్. సో ఫ్రీలాన్సింగ్ ఎక్కువ చేసేటోడిని బెంగళూరులో ఉన్నప్పుడు. సో లైక్ నైట్ 2 o'clock వరకు వర్క్ చేసుకుంటా డిజైన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల ఐ గాట్ డయాబెటీస్. సో తర్వాత వస్తుంది, ఐ మీన్ టు సే ఇట్స్ దేర్, బట్ ట్యాబ్లెట్స్ వేసుకుందామని కూడా నాకు భయం. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయింది డయాబెటీస్ వల్ల. సో ఐ డోంట్ వాంట్ టు డై, బికాస్ డయాబెటీస్తో ప్రాబ్లం ఏంటంటే ఆ రోగంతో వచ్చే ప్రాబ్లం ఎంత ఉంటుందో అది ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. సో బోత్ ది సైడ్స్ ఇట్స్ బ్యాడ్. సో నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ రిలేటెడ్. సో ఐ ట్రైడ్ హోమియోపతి, అది కూడా అంత హ్యాపీనెస్ ఇవ్వలేదు. సో మా ఆఫీస్లో మేనేజర్ ఉండి ఇలా వావ్ అనే కమ్యూనిటీ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి అంటే నేను ఆలోచించాను, తొందరగా ఇది నమ్మను నేను. సో చూద్దామని అయ్యేటప్పటికి నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు సర్జరీస్ చేసే టైంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి, మీకు తగ్గాలి అంటే ఇంకేం చేస్తుంటే అప్పటికప్పుడు దే గేమ్ మీ ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేశారు. సో దెన్ ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ మై లైఫ్. సో నాకు ఇట్ట కాదు పంచాయతీ అని చెప్పేసి ఐ టుక్ హిస్ డెసిషన్, అది సజెషన్ తీసుకొని కాంతారెడ్డి గారిని అప్రోచ్ అయ్యాను. టెస్ట్లన్నీ చేపించి సార్ ఇది మీ పొజిషన్, కొలెస్ట్రాల్ కూడా బాగుంది, ఎక్కువ ఉంది, షుగర్ కూడా ఎక్కువగానే ఉంది అని చెప్తే సో ఐ టుక్ ఇమ్మీడియట్లీ నేను జాయిన్ అయిపోయాను. సో షుగర్ వచ్చి 7.5 ఎంతో ఉండే HbA1c, రైట్? సో విత్ ఇన్ 2.5 monthsలో అది కేమ్ డౌన్ టు 6 వచ్చేసింది. అది అసలు ఫస్ట్ నుంచే ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఇంకా ఐ డిసైడెడ్ ఐ విల్ నాట్ టేక్ ట్యాబ్లెట్ ఫర్ ఎవర్, ఐ విల్ స్టిక్ టు వావ్ ఫర్ ఎవర్. అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది. తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చాలా మందిని జాయిన్ చేశాను. ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ గై. సో ఐ ఫోర్స్ పీపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐ విల్ టెల్ పీపుల్ టు టేక్ ఇట్, ఎనీథింగ్. అది ఏదన్నా కానీ, అది సినిమా కన్నా కానీ, అది హెల్త్కి సంబంధించిన ఏదైనా కానీ ఇమ్మీడియట్గా అందరికి షేర్ చేస్తుంటా. అలాగే చాలామందికి షేర్ చేశాను, దే జాయిన్. అండ్ వాళ్ళు జూమ్ కాల్స్ జరుగుతున్నప్పుడైతే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు మిస్సెస్ ఉంటారు, వాళ్ళైతే దండ పెట్టారు అన్న మీ వల్ల ఈయనని చాలా హెల్తీగా చూస్తున్నామని చెప్పేసి. సో ఆ హ్యాపీనెస్ ఏం లేదు, ఒక మాట సాయం చేస్తే మనిషి జీవితం నిలబడ్డదంటే ఐ హ్యావ్ సీన్ విత్ వావ్. సో కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చండి, దీంట్లో ఏం లేదు. సార్ చెప్పింది నిజంగా ఆయన నరేన్ గారు లైఫ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. లైఫ్ ఇస్ బిఫోర్ వావ్, ఆఫ్టర్ వావ్. సో ఒక్క ట్యాబ్లెట్ లేదు, ఇట్స్ లైక్ 190, 80 ఇట్స్ ఇన్ మై కంట్రోల్. అది నా చేతుల్లో ఉంటుంది డయాబెటీస్ అనేది. వితౌట్ ట్యాబ్లెట్స్ నో వన్ విల్ గివ్ ఎనీ రిజల్ట్స్ విత్ ది ట్యాబ్లెట్స్. ఇక్కడ కూడా మనకి అదే ఓన్లీ ఫుడ్ ద్వారా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. కోచెస్ అయితే ఇంకా భయపెట్టి మరీ చేపిస్తుంటారు. యూ లవ్ ఇట్, యూ లవ్ ద జర్నీ. ప్లస్ ఏమవుతుందంటే మన రోగాలు తగ్గడంతో పాటు విల్ ఫీల్ ద లైట్. నా బాడీ గాల్లో తీరుతున్నట్టు ఉంటుందండి, గాల్లో తీరుతున్నట్టు. యువర్ లైక్ నేనైతే 25 years ఏజ్లో నా ఫిట్నెస్ బాడీ ఎంత లైట్గా ఉంటుందో ఐ కెన్ ఫీల్ ఇట్ నౌ. నాకు ఇప్పుడు కూడా అలా ఉంటుంది. సో కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చండి, దీంట్లో ఏమీ మాయం లేదు. యూ విల్ సీ ద డిఫరెన్స్ బిఫోర్ ఓ ఆఫ్టర్ ఓ. థ్యాంక్ యూ నరేన్ సార్, అండ్ థ్యాంక్ యూ కాంతారెడ్డి గారు, థ్యాంక్ యూ ముక్తార్ గారు, లైఫ్ నాకు ఇచ్చినందుకు.